అలా ఆడుకుంటాం. మళ్ళీ ఇంకేంది పోయేటప్పుడు వచ్చేటప్పుడు లాటా గ్లూకోండి కానీ పోయేటప్పుడు మళ్ళీ తాగించాలి తాగేసి ఉంటా. మళ్ళీ స్టేడియంకి వెళ్దాం కలుగుతాం. ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది. హాయ్ గాయ్స్, మస్తు ఎండగా ఉన్నాయి కాబట్టి చాలా గ్లూకోజేనా సౌండ్ అంతా రాదు. థర్డ్ గ్లూకోజ్ అట మా ఫ్రెండ్ ఆడన్నాడు. ఇప్పుడు ట్రై చేసి నేను చేద్దాను. ఫస్ట్ ట్రై చేసాడు. ఎట్లున్న ఎక్స్పీరియన్స్ అంటే అటుగా ఇటుగా ఏమల్సి ఏమో చూసినట్టు ఉన్నాయి. బట్ ఆడు ఇచ్చిండు, ఏదో ఇచ్చిండు బట్ ఈ ఐస్ గడ్డ కట్టుకోమన్నా ఎట్లా తాగాల? మనోభావాలు లెక్కిస్తున్నాయి నాకు. మన బాణాలు కాదురా. ఏం మంచిగా నువ్వు ఛాన్స్ మాట్లాడుతున్నారా? ఆడియన్స్ ఫ్యామిలీ మొత్తం ఐస్ గడ్డ కట్టుకోవడం ఇది. ఇక మొత్తం మేము ఇట్లా ఇంత ఎండ ఉన్నది. మస్తు ఎండ ఉన్నది కదా. ఇంత ఎండ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు వెనకల్లో కారు వచ్చింది, భయం వచ్చింది. ఇంటికి వెళ్ళి భయం పట్టినట్టు నేను వెళ్ళి నడుచు స్టార్ట్ చేసిన. ఐదు గడ్డ కట్టుకోమో ఇచ్చిండు. అది తమ్ముడు అడ్జస్ట్ అన్నాడు. నా కెమెరామ్యాన్కి ఏమో అడ్జస్ట్ అంతా పోయి అన్నాడు. అడ్జస్ట్మెంట్ నాకు దగ్గర లేదన్నాడు. నేను అడ్జస్ట్ అవుతాను తెచ్చుకున్నా. ఇది ఇంకా కరువు లేదు. ఇట్ ఈస్ డాన్సింగ్ లైక్ దిస్. టిక్ 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 టిక్. ఆ సమయం దడికినాడ తింగినా దడికినా. సరే మళ్ళీ అడుగుతాం. నేను నమ్మస్తా లేదా వాడదా వెళ్ళి అది మళ్ళా గడ్డ కట్టుకొని వెళ్ళని చెప్పాను. గడ్డ కట్టుకొని వెళ్ళి ఇది నాట్ కమింగ్. ఏమన్నా ఐస్తమ్మా అరిగిపోతా అన్నాడు. ఎంత ఏం బ్రో ఎంత ఐసేగా అంత ఐస్ ఉన్నది. నేను దాన్ని కవర్ని నింపేసిన, మీద ఉంటుంది లేరింగ్ అది తెంపేసిన. దించేసి చూసిన ఐస్ ఎంత ఉన్నదా అని. నెక్స్ట్ చూడండి, నేషన్ చూడండి. మాకు ఏమైనా ఇచ్చిన నేషన్ ఇవ్వబడదు కదా అందరికని. ఎందుకు చూస్తున్నావురా వీడియోనా? ఇట్లా మలుపుకో, చల్ మాట్లాడు. ఇప్పుడు ఏం అర్థం కాకూడలేదు కానీ మాట్లాడమంటారు నా కెమెరామ్యాన్. మాట్లాడితే యూస్ ఎక్కువ వస్తుందట. ఐస్ నోట్లకు పోయింది. అబ్బా చెప్పక అబ్బా అని రెడీ చేసింది. స్టేడియం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ అయితే అయిపోయింది తాగేసుడు. ఇంకా కాకూడలేదు. రీజన్ మీకు తెలుసు. ఐస్ గడ్డగట్టి నాకు ఇచ్చిండు. ఆడేమో లిక్విడ్ తీసుకున్నాడు. లిక్విడ్ ఆడ తీసుకున్నాడు. నాకు ఐస్ గడ్డ ఇచ్చేసాడు. ఏం చేయమంటారు ఇక తప్పని. ఫ్రెండ్ కోసం ఏమన్నా చేస్తా. సరే స్టేడియంకి వెళ్ళినా కలుద్దాం. థ్యాంక్స్. పడాలంటే యూట్యూబ్లో అంటే తీసిన 2 పాస్లు మళ్ళీ అన్న పిలిచిన అందరు పడ్డాను చెప్తున్నా వీడియోలో. మేము వీడియోలో
ఇది మధ్యలో రాకట్లా మస్తు ఆడుకొని మస్తు చెమటలు వస్తున్నాయి. చెమటలు వస్తే వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ వెళ్తున్నారు. ఈయన ఎక్కడ ఉన్నాయంటే ధైర్యం అందుకంటే ఫస్ట్ మనకి పోయాం. వచ్చిందా వాటర్ పట్టాలా పంపేయాలా? పేషెంట్ లేపురా, పేషెంట్ లేపు. మన కమ్యూనిటీ చూస్తే మొత్తం నేను ఇప్పుడంటే బాగుంది చూడండి. అన్న 20 రూపీస్ రాయిగా చేయమంటున్నా. ఫస్ట్ మన కోసం ఏమైనా చేంజ్ చేస్తాడు. ఇవన్నీ ఎండినాక దాంట్లో ఇత్తనాలు తీసేస్తాడు. ఇత్తలు మన కోసం క్యారెట్ బీట్రూట్ వేస్తాడు. మన పైన పెడతాడు. ఇంత రాయిచా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమంటే చల్లగా చేస్తాం అన్నట్టు. అది మస్తు వేడి ఉంటుంది. ఇప్పుడు టచ్ చేస్తున్నాయి ఇక్కడ, టచ్ చేస్తే బాగా వేడి ఉన్నది. అందుకు దాన్ని అట్లా వేస్తే చల్లగా అవుతామని చేస్తున్నాను. టేస్ట్ విషయానికి చూడు ఏమంటే ఇది మంచిగా ఉన్నది. రాగి జాకు నేను ఒక 10కి 9 కాదు 10 ఇచ్చేస్తాను. చాలామంది లైఫ్లో పేరెంట్స్ కాదు సొసైటీ వాటర్ పట్టించుకొని అది అనుకోని చేయలేకపోతారు. కానీ ఎట్లా కాదు, అన్నీ ట్రై చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా క్వశ్చన్ చేస్తారంటే పేరెంట్స్ క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి ఆన్సర్ చేయండి. మంచి స్పెసిఫిక్ క్వశ్చన్ ఇస్తే, మంచి క్వశ్చన్ ఇస్తే, మంచి ఆన్సర్ ఇస్తే వాళ్ళే మేము దేంట్లో ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్ పంపిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మీ పేరెంట్స్ వీల్ సైడ్ స్పోర్ట్స్ పంపిస్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళకు ట్రస్ట్ని ఏర్పరిచిన వాళ్ళకి మధ్య ఇస్తే ఏదైనా ఫస్ట్ సెకండ్లో కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కూడా డైలీ యాక్టివిటీస్లలో స్పోర్ట్స్ని కూడా మెన్షన్ చేయండి. అప్పుడంతా మీకు అప్పుడు ట్రాఫిక్లో ఏమైనా ఇన్వాల్వ్ కానీ ఇన్వాల్వ్ నేను నిద్రపోతూ ఉన్నా. నా ఫ్రెండ్ అచ్చి లేపి అది ఎంతసేపు పండుకుంటారా, కొంచెం స్టేడియంకి వెళ్దాం అది ఇది అంటే స్టేడియంకి వచ్చినాం. ఆడుకున్న తర్వాత ఇక ఇప్పుడు వాళ్ళ తాగేందుకు వెళ్తున్నాం. షాప్కి వెళ్ళి వాటర్ తాగి రాగి చావ తాగి వచ్చే. సరే.